ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ప్రజల్లోకి రావాలి డిమాండ్లో ఇది 75వ రోజు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ప్రజల్లోకి రావాలని డిమాండ్ చేస్తున్నాం 75 రోజుల నుంచి. ఆయా వేదికల మీద మాట్లాడుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరం పైబడ్డ కాలం నుంచి. రాజ్భవన్లో ఆయన ఉండి పరిష్కారం చేస్తే ఆయనకున్నటువంటి కారు, కట్టను, కాలింగ్ బెల్లు, భద్రతా వగైరాల ద్వారా ఇబ్బంది లేదు. కానీ అలా జరగడం లేదు కనుక ప్రజలకు రమ్మంటున్నాం. ఆర్థిక అసమానతలు, సాంఘిక అసమానతలు, అత్యాచారాలు, హత్యలు, చిన్న పిల్లల మిస్సింగ్లు రకరకాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. వలస వెళ్ళిపోతున్నారు చాలామంది. ఎందుకు వెళ్ళిపోతున్నారో అర్థం కావడం లేదు. ఉపాధి లేకనో భయం వల్లనో. ఇన్ని ఉంటే రాజ్భవన్ వదిలిపెట్టి గవర్నర్ గారు బయట రావట్లేదు. 2 సార్లు 3 సార్లు సంవత్సరానికి వస్తున్నారు. ఇట్స్ మై గవర్నమెంట్ అంటున్నారు. మై గవర్నమెంట్ అని చెప్పుకుంటే సరిపోదు. మై గవర్నమెంట్ చాలా బాగుండాలి. నా ప్రభుత్వం అంటే బాగుండాలనుకోవాలి. నా ప్రభుత్వం చెప్పుకుంటే కాదు. ప్రథమ పౌరుడు అంటే అది ఒక ట్యాగ్ లైన్ కాదు. ప్రథమ పౌరుడు అంటే ఒక బాధ్యత అనుకోవాలి. గవర్నర్ గారు ప్రజల్లోకి రావాలి, సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం కోసం. లేదంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. మీ బదులు ఇంకోటి వస్తారు సీట్లోకి పనిచేయగలిగిన వాళ్ళు. కమ్యూనిస్ట్ ఇండియా వద్దులేను, కమ్యూనిస్ట్ ఎప్పుడు వద్దులేను.